जय श्रील प्रभुपाद की जय श्रील कीर्तनानंद भक्तिपाद की भगवद गीता यथापदानि की गुरु शिष्य परंपरा की अनंत कोटि वैष्णव वृंद की श्री भगवान वाच अनाश्रितः कर्म फलम कार्यम कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्नि न चाक्रियः अनुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः श्री भगवान् वाच अनाश्रिता कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। प्रभु जी చెప్పండి श्री भगवान् वाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। अनाश्रितः कर्म श्री भगवान् वाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्नि चाक्रियः। श्री भगवान् वाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। श्री भगवान् वाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। ఓకే హరే కృష్ణ. దీని భావం కూడా తెలుసుకున్నాం. శ్లోకం భావం కూడా చెప్పాలి, భావం కూడా చూడండి, భావం కూడా చదవాలి. తర్వాత ఇప్పుడు వద్దులే, మీరు వినండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను తాను చేసిన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయవాడే నిజమైన సన్యాసి కాగలడు, అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేవాడు యోగి కాజాలడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనం చేసే పని మనం చేయాలి. కొంతమంది పనులు మానేసి మేము సన్యాసం తీసుకున్నామని ఏ పనులు లేకుండా నిరాకారంలో ఉంటారు. అట్లా కాదు. సన్యాసికైనా మహాత్ములకైనా యజ్ఞము, తపస్సు, దానము మూడు శ్రేష్టమైనవి.
ఆ మూడింటికి సంబంధించిన కర్మలు వాళ్ళు చేస్తూ ఉండాలి. సన్యాసి అయినా సరే వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూ ఉండాలి. ఆసక్తిని కలిగి చేయాలి. కానీ దాని నుంచి వచ్చే లాభం మాత్రం మనం పొందాలనే ఆసక్తి ఎప్పుడు ఉండకూడదు. ఆ సన్యాసికి దాని నుంచి మనం ఏం లాభం రావాలని అనుకోకూడదు. కర్మ మాత్రం పనిచేయాలి. మన పని మనం దాని నుంచి వచ్చే దాని గురించి ఆశించకుండా కార్యం చేయాలి. నిజమైన సన్యాసి కాగలడు. అలాంటి వ్యక్తి నిజమైన సన్యాసి. అతడే నిజమైన యోగి. ఆ యోగం అంటే ఏంటంటే ఒక గొప్ప కార్యం సాధించిన తర్వాత దాని యొక్క శక్తి అతనికి ఇమిడితే అది యోగం అంటారు దాన్ని. ఆ యోగి కాగలడు. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేది వాడి యోగి కాదారుడు. అప్పుడు మామూలుగా మనము ఉదయం సాయంత్రం మంగళారతి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవి ఏం చేయకుండా ఊరినే అగ్ని రగిలించకుండా, అగ్ని అంటే భగవంతుడికి సంబంధించిన ధూప దీపాలకు సంబంధించినవి, తర్వాత ఆచరణకి సంబంధించింది, శాస్త్రానికి సంబంధించింది, మనకి నాలుగు పంచరాత్ర ప్రకారం, తర్వాత సనాతన గోస్వామి హరిభక్తి విలాసం ప్రకారం కార్యక్రమాలు ఉంటాయి కొన్ని యజ్ఞం చేయడానికి సంబంధించి. దానికి సంబంధించి కార్యక్రమాలు చేయాలి. అట్లాగే ఆ కర్మలు కూడా ఆచరిస్తూ ఉండాలి. ఆ భగవంతుడికి సంబంధించిన భక్తి కర్మలు కూడా చేస్తూ ఉండాలి. దానికి సంబంధించింది ఇక్కడ నదనం న జనం న సుందరం చైతన్య మహాప్రభు శ్లోకం ఒకటి చెప్పబడుతుంది. నదనం న జనం న సుందరేం న కవితాం న జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతికి త్వయి. అంటే నా ధనం కానీ ధనాన్ని ఆశించకూడదు, జనం ఎక్కువ కావాలనుకోకూడదు. అట్లాగే సుందరి అయిన ఆ స్త్రీలు కానీ కావాలనుకోకూడదు. అట్లాగే కవిత్వం, గొప్ప కవిగా గొప్ప ఉపన్యాసాలు చెప్పాలి, గొప్ప వ్యక్తిగా అవ్వాలనుకోకూడదు. జగదీశ మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతికి త్వయి. జన్మ జన్మలకి నీ భక్తిలో ఉంచే భక్తుడిగా నన్ను చేసుకో స్వామి అని భగవంతుని ఆ శరణాగతితో భక్తి చేయాలన్నమాట. చైతన్య మహాప్రభు ఆ విధమైన భక్తి చేయాలని చెప్తున్నారు. అట్లా చేయాలి సన్యాసి అనేవాడు. హరే కృష్ణ. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నా యా సన్యాసస్థ నా యా సన్యాస సంకల్పో నాహ్యాస సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నాహ్యాసన్ న్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నాహ్యాసన్ న్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. చెప్పు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నాహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహు
యోగం తం విద్ధి పాండవ నస్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసమని పిలువబడినో దానిని యోగముతో సమానమనియు దేవదేవునితో సంయోగం అంటే భగవంతుడికి సంబంధించింది. నీవు తెలుసుకొనుము ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడను యోగి కాదాలడు. మనకి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పండి, ఈ సన్యాసికి సంబంధించిన యోగం అనేది భగవంతుడికి సంబంధించింది, ఆయనకి సంబంధించింది, ఆ ఆత్మ సంబంధించింది, భగవంతుడికి సంబంధించిన సమానమైన శక్తి ఉంటుంది దానికని భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ. తెలుసుకొని ఓ పాండుకుమార, ఇంద్రియ తృప్తి వాంఛన విడువనది అప్పుడు కూడా సన్యాసి కాలం. మన ఇంద్రియ కోరికలు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, దానికి సంబంధించి అన్ని కోరికల నుంచి విడిపడితేనే అలాంటి వ్యక్తిని యోగి అంటారు అన్నమాట. నదనం నజనం న సుందరం న కవితం న జగదీశ కామే మమ జన్మనేశ్వరే భవతాత్ భక్తి రాహితి. ఈ లోకంలో వాటికి సంబంధించిన అన్ని కోరికల నుంచి విముక్తి పొందిన వ్యక్తి యోగి. ఇంద్రియ కోరికలు అంటే మనకు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా వీటి నుంచే వాటిని గ్రహిస్తూ ఉంటాము. వాటి నుంచే మనం విముక్తి పొందాలి, అప్పుడు యోగి అవుతారు అన్నమాట. 3వ శ్లోకం తీయండి. ఈ భావం కూడా చెప్పాలి మీరు, శ్లోకాలు భావాలు కూడా అక్కడ బాగా పట్టండి. 10 శ్లోకాలు త్వరకుండా చెప్పాలి, ప్రయత్నం చేయండి. ఎందుకండి 6 వృక్షో మునిర్యోగం కర్మ కారణ ముచ్యతే. హరే కృష్ణ. రండి మాట్లాడి. మునిర్యోగం కర్మ కారణ ముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6 వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6 వృక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6 వృక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. పైన బ్రహ్మరంధ్రం నుంచి విష్ణుధామానికి పోయే విధమైన యోగంలో ఉండేవాళ్ళు. ఆ విధమైన తపశక్తితో అప్పుడు ఆ వ్యక్తి ఎట్లా ఉండాలంటే ఒంటరిగా ఉండాలి, కంప్లీట్గా ఇంద్రియాల సంబంధం లేకుండా ఉండాలి. ఇందాక చెప్పే విధంగా తర్వాత దానికి సంబంధించిన మనసును సంపూర్ణంగా కంట్రోల్ చేయాలి. అయితే అది యోగానికి సంబంధించింది కాదు. అయినా సరే భగవంతుడు ఇక్కడ యోగం అంటే భక్తికి సంబంధించిన యోగాల్లో కూడా దీని ద్వారా మనం దాన్ని సాధించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అష్టాంగ యోగ పద్ధతి ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మలు సాధనలుగా చెప్పబడుతున్నది. ఈ పని మనం చేసే పనులు భగవంతుడు నామలీల గుణ కీర్తనలు స్థితము స్మరించటము సేవ చేయటము ఇవన్నీ కూడా సాధన లాంటివి చెప్పబడుతున్నది. వారికి సర్వభౌతిక కర్మ విరమణ సాధనగా చెప్పబడుతుంది. అప్పుడు కూడా భగవంతుడిని ఆయన దివ్యమైన దేహంలో ఉన్న దివ్యమైన రూపాన్ని, తర్వాత ఆయన వస్త్రాభరణాలని, కంఠాభరణాలని, ఆయన ఒక సుందరమైన ముఖాన్ని, పాదపద్మాన్ని అన్నింటినీ స్మరిస్తూ వెళ్ళాలన్నమాట. ఆ కుండలి యోగ పద్ధతులు కూడా చేయాలి. అది కూడా 11వ అధ్యాయం అంతా క్లియర్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే భక్తి ఏం చేసినా నాకు సంబంధించింది నా ధ్యాసలో ఉండి చేస్తేనే ఏ యోగం అనేది సఫలీకృతం అయిందని భగవంతుడు చెప్తారు. తర్వాత ఇంద్రియ
యాజ్ఞేషు ఇంద్రియ యదాహీనేంద్రియార్థేషు నా కర్మ సనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ సదోచ్యతే. ఇప్పుడు ఇది మనము చదివే శాస్త్రము, యోగము, పఠనము, ఆ పఠనం ఓకే. ఇది అర్థమయ్యే రీతిలో పఠనం, ఇది భగవంతునికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించి అర్థమయ్యే రీతిలో శాస్త్రం ఉంటుంది. వేదాధ్యాయమేమో అది బాగా జ్ఞానం గల వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళకి అయినా సరే పఠనం చేసుకునేది ఒక శ్రేష్టమైన చేసుకుంటారు. ఇంకోసారి చెప్తాను. యదాహీనేంద్రియార్థేషు నా కర్మ స్వనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యదాహీనేంద్రియార్థేషు కర్మలకు సంబంధించి, పదవులకు సంబంధించిన, లేకపోతే భోగాలకు సంబంధించిన, వాటికి సంబంధించిన ఆ పనులు కూడా మానేసి భక్తియుక్త సేవలో నియుక్తమైన యోగి ఆ యోగారూఢుడని పిలువబడుతుంది. యోగంలో శ్రేష్టమైన యోగి అని చెప్పబడుతుంది. అంటే మామూలుగా ఏంటంటే యోగులు కొంతమంది ఏం చేస్తారంటే అగ్మ మహిమ విద్యలు నేర్చుకుంటారు. ఇప్పుడు హిమాలయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే కొన్ని యోగులు అగ్మ మహిమ విద్యలు నేర్చుకుంటారు. దానిలో ఏంటంటే గాల్లోంచి గుడి తీయడం, మల్లయ్యను చెప్తారు ఉంటారు. దానిలో చాలా యోగ విధానాలు ఉంటాయి. దానికి సంబంధించి మల్లయ్య ముందు చెప్తారు, జరగబోయేది చెప్తూ ఉంటారు, గాలిలోంచి గూడు తీసుకుంటారు. ఇలాంటి యోగ పద్ధతుల్లో అభ్యాసం చేస్తారు. కఠోరమైన శరీరం తపస్సులాగా ఉంచి తర్వాత వాడు ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే మరి డబ్బు కోసము, కీర్తి కోసము, ఆ యోగ సిద్ధిని డబ్బు కోసం, కీర్తి కోసం ఆ కార్యాల్లో నిమగ్నమై ఉపయోగిస్తూ ఉంటారు. బాబాలకి అందరికి చాలా మంది చూస్తారు. అట్లాంటివి మనం తీసుకోకుండా చేసే వ్యక్తి నిజమైన యోగి అని భగవంతుడు యోగారుడు. అంటే భగవంతుడు ఇచ్చిన దానికోసమే ఆయన కోసము ప్రచారం చేయాలి. ఆయన ఇచ్చిన జ్ఞానం ఆయన తెలుసుకోవడం కోసం ప్రచారం చేయాలి. భగవంతుడి కోసము ప్రచారం చేయాలి, ఆయన గురించి తెలియజేయాలి. లోపల ఆయన శాస్త్రాలు భగవంతుడి గురించి తెలియజేసినే యోగే యోగారూఢుడు అనబడి. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మ ఆత్మానం బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. తనను తాను ఉద్ధరించుకునవలనే గాని అధోగతి పాలు చేసుకునరాదు. మనసుతో ఉద్ధరించుకోవాలి కానీ అధోగతి పాలు చేసుకోకూడదు. తన మనసుతో తను ఉద్ధరించుకోవాలి కానీ ఆ మనసుతో అధోగతి పాలు అవ్వకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. బద్ధజీవునికి మనసు అనుడది మిత్రుడను, అలాగనే శత్రువును అయ్యున్నది. మనసు ఇక్కడ బద్ధజీవుడికి మనకి అది చాలా, మనం బాగా ఆ మనసుతో మనం శాంతంగా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలన్నప్పుడు, అది శాంతంగా ఉన్నప్పుడు అది మిత్రుడు అవుతుంది. దాన్ని వదిలేస్తే భౌతిక ప్రపంచంలోకి సంబంధించిన కోరికలకి విస్తృతంగా వెళ్ళిపోతుంది. అది ఆ మనిషిని అప్పుడు ఏమవుతుందంటే శత్రువు అయిపోతాయి. ఆ కోరికల వల్ల దుఃఖాలు వస్తాయి. మనకి దుఃఖం వల్ల చాలా చింతకు గురవుతూ ఉంటాం మనం. అదే భగవంతుడికి సంబంధించిన ఆ మనసుని భగవత్ కార్యాలు నిమగ్నం చేస్తే శాంతమయ ఏర్పడుతుంది.
అప్పుడు మిత్రుడు అవుతుంది మనకి. అప్పుడు మన జీవితంలో ఎంతో సుఖము శాంతంగా జీవించగలుగుతాం. హరే కృష్ణ. శ్లోకం ఉంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగో ముక్తై నిర్విషయం మనః. మానవులకు మనసే బంధమోక్షములకు కారణము. మానవులందరికీ మనసు వల్ల ఈ బంధాలు కానీ లేకపోతే సుఖాలకు కానీ కారణం అవుతున్నది. ఇంద్రియార్థముల యందు లగ్నమైన మనసు బంధములకు కారణం కాగా ఇంద్రియార్థముల నుండి అనాసక్తమైన మనసు మోక్షము కారణం అవుతుంది. ఇంద్రియాల కోరికలు తీర్చుకోవాలనుకున్నప్పుడు అది బంధంలో చిక్కుంటుంది. దాని వద్దు అనాశ వాటి మీద వద్దు మనకి అవసరం లేదనుకున్నప్పుడు మోక్షానికి దారితీస్తుంది. భగవంతుడికి సంబంధించిన దానానికి తర్వాత ఇక్కడ సుఖ విధానానికి దారితీస్తుంది. 6వ శ్లోకం చెప్పండి. బంధురాత్మ మనస్తస్య ఏనాత్మైవ అనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ బంధురాత్మాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ బంధురాత్మాత్మనస్తస్య మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లు చేయలేని వానికి అతని మనసే గొప్ప శత్రువుగా వర్తించును. చిన్నాకడ శ్లోకంలో కూడా మనసు గురించి చెప్పారు. ఈ శ్లోకంలో కూడా భగవంతుడు మనసు గురించి చెప్తున్నాడు. మనలో ఉన్న ముఖ్యమైన ఇంద్రియాల్లో శక్తివంతమైన మనసు. మనసు అన్నిటికన్నా శక్తివంతమైన ఇంద్రియం. ఆ ఇంద్రియంతోనే ఈ శరీరానికి కావాల్సిన సుఖదుఖాలన్నీ కూడా వస్తా కారణం అవుతుంది. అందుకనే ఆ ఇంద్రియాల్లో ఈ భౌతిక ఇంద్రియాల్లో శక్తివంతమైనది ఇదనమాట. హరే కృష్ణ. మనసు. ఆ మనసు గురించి భగవంతుడు దాన్ని జయించగలిగితే ఆ మనసుని చెప్పే విషయాలు లాక్కోకుండా. ఇప్పుడు మనము కొన్ని నియమాలు ఉంటాయి. మనం భక్తి యొక్క సేవలు ఉన్నప్పుడు మాంసభక్షణ చేయటము, దూరం ఆడటము, లేదా ఉల్లిపాయలు ఇట్లాంటివి సంబంధించినవి, ముత్తుపానాలకు సంబంధించినవి, వీటికి సంబంధించినవి అంతకన్నా ఎప్పుడైనా అనుభవించుకున్న అవి దీనిలోకి వచ్చినాక శాశ్వతంగా మాంటారు. కానీ అవి పూర్వకాలం అనుభవం వల్ల మళ్ళీ లాగినప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని అనుభవించాలనుకున్నప్పుడు మనసు లాగుతూ ఉంటుంది. వెళ్ళి పర్వాలేదు అనిపిస్తుంది. అన్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన దుఃఖం మళ్ళీ దుఃఖాలు చిక్కుపోతాయి. దాన్ని కంట్రోల్ చేసేసుకుని కంప్లీట్గా కృష్ణ చైతన్యంలో ఉంటే ఆ మనసుకి పూర్వజనం అదొక్కటే కాదు, ఏ అలవాటు అయినా సరే మనకి టీ అలవాటు ఉంటుంది. ఆ టీని మనం మానేసేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. జఠరాగ్నికి సంబంధించిన వ్యాధులన్నీ టీల వల్ల వస్తూ ఉంటాయి. ఆకలి చచ్చిపోతుంటుంది. ఆ జఠరాగ్ని మంచి ఆహారాన్ని శుద్ధి చేసి పంపించి అరుగుదల చేసే జఠరాగ్ని. దానికి సంబంధించిన టీలు కాఫీ తాగటం వల్ల ఆ జఠరాగ్ని మందగించిపోతే ఆహారం సరిగా స్వీకరించలేదు. దానికి సంబంధించిన అన్ని పోషకాలు శరీరానికి వెళ్ళవు. ఆ విధమైన వ్యాధి గురవుతుంది. అట్లా దాన్ని జయించలేరు ఎక్కువ మంది. కానీ దాన్ని కనుక దాన్ని జయించిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఉత్సవాల పండుగలు వెళ్ళి మళ్ళీ తాగాలనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ దానిలో చిక్కుపోతుంది. ఇది మనసును జయించే విధానం అంటే ఇదే. దాన్ని అట్లే చేయలేక వానికి అతని మనసే గొప్ప శత్రువు అవుతుంది. హరే కృష్ణ.
ఏడో శ్లోకం జితతాత్మనః జితతాత్మనః ప్రశాంతస్య ప్రశాంతస్య పరమాత్మ పరమాత్మ సమాహితః సమాహితః శీతోష్ణ శీతోష్ణ సుఖదుఃఖేషు సుఖదుఃఖేషు తదా తదా మానవమానయోః మానవమానయోః జితతాత్మనః ప్రశాంతస్య జితతాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖేషు మానవమానయోః తదా మానవమానయోః చెప్పు జితాత్మనః ప్రశాంతస్య శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయోః తదా మానవమానయోః పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయోః తదా మానవమానయోః శాంతిని పొంది ఉండుటచే ఉండి ఉండుటచే పరమాత్మను పరమాత్మను చేరినట్టి వాడేగును. చేరినట్టి వాడేగును. మనిషిని జయించిన వాడు మనిషిని ఆ జయించి శాంతిని పొందుతాడు, భగవంతుని చేరినవాడే అవుతాడు. అది మూడోసారి కూడా చెప్తున్నాడు. దానికి మనిషి అంత డేంజరస్ అన్నమాట. ఇప్పుడు పూర్వకాలంలో ఉన్నత కోటి జీవులు ఉండేవి. అంటే శుద్ధమైన బ్రాహ్మణ కుటుంబాలు, వైష్ణవ కుటుంబాలు జన్మించిన వ్యక్తులు పూర్వకాలం కాఫీ టీలు తాగటం కానీ ఉల్లిపాయలు తినటం కానీ అలాంటివి చేసేవాళ్ళు. అయితే ఏంటంటే కాల ప్రభావం బట్టి అన్ని రకాల ఆహారాలని తీసుకుంటూ ఉంటారు. అంటే ఉల్లిపాయలు టీలకి అలాంటి వాటికి కూడా అలవాటు పడిపోతున్నారు కొంతమంది. అయితే ఆ రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావాలు ఉంటాయి వాటిలో ఆహారం. అందుకని మనకు ఆచార్యులు స్వామీజీలు మన శాస్త్రాల్లో ఉల్లిపాయలు ఇలాంటి టీలు కాఫీకి సంబంధించిన పొగాకు సంబంధించిన నిషేధించబడుతుంది. వాటిని అనుసరించి మనసుని మనం కంట్రోల్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కంట్రోల్ అయితే వీటికి సంబంధించిన కంట్రోల్లో ఉంటే శాస్త్రబద్ధంగా దాన్ని కనుక మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది మనసు ఏమవుతుందంటే శాంతపడుతుంది అనమాట. అది శాంతపడి భగవంతుని చేరగలుగుతుంది, ముక్తి పొందగలుగుతుంది. భగవంతుని చేరే అట్టి వారికి చెప్పండి సుఖదుఖములు శీతోష్ణములు ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞాన ప్రతి వస్తువును అదే బాగా కోటీశ్వరులకి బంగారం పెట్టి జగనగా నగలు వేసుకుంటారు. అయినా సరే భక్తులకి ఆ నగల మీద ప్రేమ కన్నా ఈ కంఠమాల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆ నగలు తీసుకుని దాన్ని పెట్టుకుని దానివల్ల ఆకర్షణ పొందాలనే ప్రేమ వాళ్ళకి లేదు. ఇప్పుడు అందుకని విదేశీయులందరూ కూడా చాలా కోట్లాది అధిపతులు. వాళ్ళందరూ ఇండియా వచ్చి బృందావనంలో చక్కగా మంచి కాటన్ వస్త్రాలు ధరించి, కంఠమాలను ధరించి, తిలకం పెట్టుకుని, పంచి కట్టుకుని, మాతాజీలేమో చీరలు కట్టుకుని ఎంతో సాంప్రదాయబద్ధమైన ఇది మన నాగరికతకు సంబంధించిన ఈ కాటను తర్వాత ఈ చేనేత సంబంధించిన వస్త్రాలు ధరించి ఎంతో గోలోక బృందావన వాసులాగా మెరుస్తుంటారు. అంత సౌందర్యంగా మామూలుగా నగలు బంగారం ధరించిన వ్యక్తులు కూడా మెరవలేదు. అందువల్ల భక్తులకి బంగారం అయినా ఉంటే గులకరాలైనా ఉంటే ఏది కూడా దేన్ని పట్టించుకోరు. అట్లాగే ఇప్పుడు మనకి సపోజ్ భక్తులకి సాదాసేదా జీవించే వాళ్ళు ఇప్పుడు మాకు సపోజ్ ఉంటుంది. అయితే ఏసీలు తన బిజులు ఉండవు, ఏముండవు. ఎక్కడ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఉన్నదానిలోనే తిని జీవిస్తూ ఉంటాం. ₹1 వచ్చినా సరే జీవన విధానంలో అదే. అవన్నీ కూడా కృష్ణ చైతన్య ప్రచారానికి గొప్ప కార్యాలు చేయడానికి ఎటుకోగాటికి ఉపయోగిస్తూ ఉంటారు. అది భక్తి యొక్క లక్షణాలు. అందువల్ల అలాంటి భక్తులు అన్ని సమానంగా చూస్తారు, కానీ ఏది కూడా వాళ్ళు దేనికోసం ఆశపడరు, దేన్ని పట్టించుకోడు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 9వ శ్లోకం. దీనిలో ఒక శ్లోకం చెప్పారు ప్రభుపాద వారి ఒక శ్లోకం. అదేంటంటే భక్తిరసామృతం చెప్పారు. అత కృష్ణ నామాది నా భవేద్గ్రాహ్యామింద్రియైః సేవోన్ముఖైః జిహ్వాదౌ స్వయమేవ స్వరాజ్యతః. భౌతికంగా కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవ్వరూ శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలము, దివ్య స్వభావం గ్రహింపదాలరు. మానవుడికి ఇన్ని రకాల కోరికలు, వ్యసనాలు ఉన్న వ్యక్తి కృష్ణుని గురించి, లీలలు కానీ ఆయన గురించి తెలియదు, గ్రహించలేదు, తెలుసుకోలేదు, అర్థం కాదని ఈ శ్లోకంలో చెప్పవచ్చు.
ఇంద్రియాన్ని జయించినప్పుడే అప్పుడు భగవంతుడి గురించి తెలుస్తుంది. 9వ శ్లోకం. సృహు మిత్ర ఉదాసీన మధ్యస్థ వేశ్య బంధుషు సాధుష్వస్వి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సృహున్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సృహున్మిత్రాయుదాసీన మధ్యస్థ దేశ్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సృహుర్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వాపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. చెప్పండి ప్రభు. సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థాద్వేష్య బంధుషు మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను ప్రియమైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్యపరులను శత్రుమిత్రులను పాపపుణ్యములను సమబుద్ధితో చూసి వ్యక్తి మరింత విలోపవిద్ది పొందిన వారిగా పరిగణించబడును. దానికి రుజువైన వ్యక్తి ఏంటంటే ఈ యోగంలో రుజువైన వ్యక్తి అంటే దాన్ని అనుసరించే వ్యక్తి ఎట్లా ఉంటాడంటే దాన్ని అనుసరించే వ్యక్తి రుజువు ఉంటారు. చాలా మంది గోస్వామి సద్గోస్వామి గురు పరంపరలో ఆచార్యులు భక్తులు వీళ్ళందరూ కూడా ఈ విధమైన ఆ యోగంలో రుజువై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరి మీద ప్రియంగా ఎవరి మీద ద్వేషంగా ఉండరు, తటస్థంగా ఉంటారు. తర్వాత ఈర్ష్యపరులైన శత్రువులు ఉన్నా సరే వాళ్ళ గురించి కూడా ఏమి పట్టించుకోరు, పాపపుణ్యాల గురించి కూడా ఏమి పట్టించుకోరు, మరింత పురోగతి చెందిన వారిగా పరిగణించబడతారు. అలాంటి వ్యక్తులు రుజువు ద్వారా మనం చూడొచ్చని ఈ శ్లోకంలో మనకి భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీతలో చాలా పరమశ్రేష్టమైన మన జీవితానికి సంబంధించి అన్ని విధాల సంబంధించిన జ్ఞానం అంతా ఉంది దీనిలో. మన జీవన విధానానికి సంబంధించింది, మన బతుకు సంబంధించింది, మన ఆహారానికి సంబంధించింది, యజ్ఞానికి సంబంధించింది, భక్తికి సంబంధించింది, తపస్సు సంబంధించింది, సర్వం భగవద్గీతలో ఉంది. ఈ శాస్త్రం అర్థం చేసుకోవాలి, ముందు భావాలతో సహా దీన్ని అర్థం చేసుకుని పఠనం చేస్తేనే అది భగవద్గీత యొక్క సారము నిజంగా తెలుస్తుంది. ఇవన్నీ సరిగ్గా చేయకపోవడం వల్ల భారతదేశంలో ఎక్కువ భగవద్గీత పఠనం చేయట్లేదు. దానికి సంబంధించిన కార్యక్రమాలు నిమగ్నం అవ్వడం వల్ల ఆ రకరకాల మతస్థులు వాళ్ళందరికీ కూడా ఇది వశమవుతారు కారణం. హరే కృష్ణ. 10వ శ్లోకం. యోగి యజ్ఞేత యుజ్ఞేత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీరా పరిగ్రహ
योगी युज्ञेत सततमात्मानं योगी युक्तित सततमात्मानं रहसि सितः रहसितः एकाकी एकाकी यतचित्तात्मा यतचित्तात्मा निराशीरा परिग्रह निराशीरा परग्रह योगी युज्ञेत सतत योगी युक्तित सततमात्मानं आत्मानं रहसि स्थितः रहसितः एकाकी यतचित्तात्मा एकाकी यतचित्तात्मा निराशीरा परिग्रह निराशीरा परिग्रह చెప్పు योगी युञ्जीत మనసును ఆత్మను సర్వదా సర్వదా పరతత్వంతో పరసత్వంతో సంధానపరుచుటయందే సంధానపరుచుటయందే నిమగ్నం చేయవలెను. నిమగ్నం చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశము అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు ఒంటరిగా నివసించుచు సాధనముగా సాధనముగా మనసును ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. నియంత్రింపవలెను. అతని కోరికల నుండి అతని కోరికల నుండి మరియు మరియు సమస్తము సమస్తము కలిగి ఉండవలెను. కలిగి ఉండవలెను. భావన నుండి భావన నుండి విముక్తులై ఉండవలను. ఆ కోరికలన్నీ వదిలేయాలి. తర్వాత దానికి సంబంధించిన భావాలు కూడా వదిలేయాలి. పూర్వకాలంలో ఆ యోగాభ్యాసం చేసేవాళ్ళు అరణ్యానికి వెళ్ళి ఏకాంతంలో చేసి ఒక గంగా నది ఒడ్డిన యమునా నది ఒడ్డిన అట్లా కూర్చుని అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసి ఏకాంతంలో ఇంద్రియ పటుత్వంతో ఎక్కువ భగవంతుడి సేవతో అన్ని మనసు ఇంద్రియాలు అన్నింటినీ సిద్ధం చేసి చేసేవాళ్ళు భర్తమారా టైంలో, అలాంటి కాలంలో సత్యయుగాల్లో. అయితే తర్వాత ఏంటంటే ఈ యోగాలని చెప్పిన తర్వాత భగవంతుడు 12వ అధ్యాయాన్ని కూడా చెప్తారు. ఇది ఇప్పుడున్న శరీరదారులకు చాలా కష్టంగా ఉంటుంది ఈ యోగాలు. అందువల్ల దీనికి సంబంధించి భక్తి యోగాల గురించి కూడా చెప్తారు 12వ అధ్యాయం. అంటే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడమే యోగం. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసుడే. అంటే భగవద్గీత పుస్తకాలు చదువుతూ భాగవతం చదువుతూ భగవంతుడి గురించి పని చేయటం, కీర్తన చేయటం, ఆ జ్ఞానం తెలుసుకుంటమే యోగం. అప్పుడు గృహస్థులో ఉన్న యోగే, సన్యాసి అయిన యోగే, వానప్రస్థంలో అయినా యోగి. ఆ విధమైన తర్వాత వస్తుంది మనకి. హరే కృష్ణ. ఈ 10వ శ్లోకాలు బాగా కథనం చేయండి. ఒక 5-6 తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సాయంత్రం కూడా మన మహతి అక్కడ హనుమాన్ టెంపుల్లో 2 గంటల సేపు అందరికీ ఆ 40 శ్లోకాలు, అందరికీ 46 శ్లోకాలు అంటే ఈ అధ్యాయంలో అందరికీ ఉచితంగా అన్ని పఠనం చేసి అంతా వచ్చే విధంగా మనం చెప్దాం. అట్లాగే మీ పిల్లల్ని తీసుకురండి, మీరు రండి. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ తిరుపతి దేవస్థానం ద్వారా ఈ కార్యక్రమం పెట్టడం. ఈసారి మీరు కూడా పాల్గొనే బాగా పఠనం చేసి పాల్గొనండి. అట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి అంతా నేర్చుకోండి. శ్లోకం బాగా చెప్తే అక్కడ అందరికన్నా ఉన్నతంగా ఉంటుంది. హరే కృష్ణ. ఒక 2 నిమిషాలు కీర్తన చేసి